వెల్కమ్ టు ఆర్టీవీ. మనతో పాటు ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు. వారితో స్పెషల్ చిట్ చాట్. సార్ నమస్తే. నమస్తే అండి. ఎందుకో మిమ్మల్ని చూడగానే ఎనర్జీ వస్తది. ఎందుకంటే ఆ ఈటింగ్ హ్యాబిట్స్ గురించి చెప్తారు. అది నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి. అంతకుముందు నేను లావుగుండేదాన్ని. అవును. బాగా తగ్గిపోయాను. తగ్గినారు. తగ్గిపోయాను. మిల్లెట్స్ అన్నారు. మిల్లెట్స్ కోసమని నేను స్టార్ట్ చేశాను గానీ అది నాకు పడలేదు. కానీ రాగి ముద్ద అది మీరు చెప్పారు. అది నాకు నచ్చింది. తిన్నాను. చాలా సన్నగయిపోయాను. అప్పుడులాగా మాటి మాటికి దగ్గు, జలుబు, సో, జ్వరాలు రావట్ల. డబ్బులు ప్యాకేజీల్లో 50,000 ఒక హ్మ్. కేజీకి అవన్నీ లేకుండా తగ్గిపోయినారు. ఆ! దగ్గు, జలుబు, జ్వరాలు కూడా రావట్లా ఈ మధ్య. సూపర్. థాంక్ యూ సో మచ్ సార్. ఎంతో మంచి మాటలు చెప్తూ ఉంటారు. అయితే ఎందుకు ఈ ఆహార విధానం మీద లేకపోతే మన ఆహారపు అలవాట్ల మీద ఇంత డిస్కషన్ అనేది జరుగుతా ఉంది? ఇంత చర్చ ఎందుకు దారితీస్తుంది? ఆహ్, ఫస్ట్ కన్ఫ్యూషన్ ఏమంటే, టేస్ట్ కోసం ఎప్పుడైతే మనిషి అన్ని రకాలు తయారు చేసినాడో, దాన్ని ప్రమోట్ చేసుకునే దానికి ఎట్లయితే డాక్టర్‌ని పెట్టి, న్యూట్రిషన్‌లు పెట్టి ఎట్లా ప్రమోట్ చేసుకున్నాడో, హ్మ్. ఈ తోఫు తిను, ఇది తిను, ప్రోటీన్ ఫుడ్ తిను, ఇది అన్ని చేశాడు కదా! హ్మ్. సో, అప్పుడు పీపుల్ అంతా ఎక్కువ కన్ఫ్యూజన్‌లోకి పోయినారు. హ్మ్. ఇప్పుడు సామాన్యులకేంటి, జొన్న రొట్టె తింటాంటే బానే ఉన్నాము. 80 ఏళ్ళు పని చేసుకుంటా ఉన్నాము. రాగి జావ తాగుతా ఉన్నాము. పొలంలో పండిండే కందులో, పెసలో, మినుములో ఏదో అవన్నీ తింటా ఉన్నాము. ఇవన్నీ కాకుండా ఏదో జరిగితేనే బాగుంది అనుకునే ఉద్దేశంతో ఇప్పుడు సామాన్యులకి కన్ఫ్యూజ్ చేస్తాం. హ్మ్. దానికి రివర్స్ అయ్యి కొంచెం తెలివైనోళ్ళేంటి, అరే! మన అవ్వ చెప్పిందే కరెక్ట్ అబ్బా! ఫ్రెష్‌గా తినాలి ఫుడ్డు. ఎత్తిపెట్టకూడదు, ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. ఆ! దాన్ని డిఫార్మ్ చేసి, దాన్ని ఏందేందో కలిపి లేకుండా జెన్యూన్‌గా రాగులు తింటే ఒక రోజంతా రాగులే తినండి. హ్మ్. రాగి పిండితో దోసలు తినండి, రాగి ముద్ద తినండి, రాగి ఉడియాలు తినండి, రాగి మురుకులు తినండి. ఏదో తినండి. ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఒక రోజనే కాదు. హ్మ్. 2, 3 రోజులు అవే తినండి. హ్మ్. మన సంతలకు మారండి. హ్మ్. అట్లా చేంజ్ అనేది మీరు డ్రాస్టిక్‌గా ఉండకూడదు. ఇప్పుడు వెజ్జు, నాన్ వెజ్జు, చికెను, మటను, ఐస్ క్రీము, ఫ్రూట్ సాలడు ఇంత చెత్త తినేసి హ్మ్. ఒక ఫ్రూట్ తినేది. ఒక ఫ్రూట్ పోదు. ఏమైపోతుంది? ఇది బావుంటాయి గదా! ఆ! అదే తినాలి మరి. హ్మ్. అది మోర్ హెల్తియరు. ఉలవచారేసుకొని తినేసి ఉత్త ఫ్రూట్స్ తినేసేది. ఈ అన్నీ తినాలనే కోరికెందుకు? హ్మ్. అంత పొట్ట పట్టదు కదా! హ్మ్. ఆ కన్‌ఫ్యూజన్ నుంచి బయటపడేదానికే ఇప్పుడు జెన్యూన్‌గా ఒరిజినల్ ఫుడ్డు. హ్మ్. రాగి ముద్ద, జొన్న రొట్టె, హ్మ్. సజ్జ రొట్టెలు, పల్లీలు, హ్మ్. నువ్వులు, కొబ్బర హ్మ్. అట్లా మనకు తెలిసే సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్. హ్మ్. ఈ సీజన్‌లో వచ్చే వెజిటబుల్స్ ఇప్పుడు పండుతా ఉన్నాయంటే దాన్ని నేచర్ సపోర్ట్ చేస్తది. హ్మ్. వి ఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. హ్మ్. సో, మనం కూడా అవి తినాల. హ్మ్. ఇప్పుడు ఎండాకాలంలో బెండకాయ వస్తుంది. హ్మ్. ఎండాకాలమే తినాల. హ్మ్. చలికాలం కూడా నాకు బెండి ఇష్టమని ఎందుకు తినాలా? హ్మ్. కాలీఫ్లవరు, బ్రోకలీ వింటర్‌లో వస్తాయి. హ్మ్. వాటిని సమ్మర్‌లో ఎందుకు తినాలా? దానికి బ్రోకలీ మందేనా? బ్రోకలీ మందేం కాదు. బయట వెస్ట్ నుంచి వచ్చినటివే. హ్మ్. సరే మంచిదైతే తినండి. హ్మ్. కానీ మనం నెగ్లెక్ట్ చేసి తినే పని లేదు అది. హ్మ్. మన గోరుచిక్కుడు, మన బెండ, మన వంగ ఏంటివో ఉండేటివన్నీ మంచిగా తినొచ్చు. హ్మ్. బ్యూటీ ఏమంటే మనకు అన్ని సీజన్‌లోన పండేదానికి హ్మ్. స్కోప్ ఉండేట్టుగా ఉంది మన క్లైమేట్. 6 నెలలు మంచు పడిపోయి 50 డిగ్రీలు టెంపరేచర్ వెళ్ళిపోయి ఆఫ్రికా లాగా అట్లేదు. సారీ గల్ఫ్ లాగా అట్లేం లేదు మనకి. సో, మనకి ఇంకా బ్యూటిఫుల్‌గా అసలు ఫ్రిడ్జ్‌లో పెట్టకనే, ప్రాసెస్ చేయకనే, కోల్డ్ స్టోర్‌లో వ్యాక్సింగ్ చేసి ఏదో ప్రాసెసింగ్ చేయకనే కూడా దొరుకుతా ఉన్నాయి. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ వాటిలో కెమికల్స్ ఎక్కువ వాడతాం. అవును. సాయిల్ హెల్త్ పోయింది. సాయిల్ హెల్త్ పోయేటప్పటికి వీక్ మదర్స్ నుంచి వీక్ పిల్లలే వస్తారు. హ్మ్. అట్లా వీక్ సాయిల్స్ నుంచి వీక్‌గా మొక్కలు వస్తున్నాయి కాబట్టి దానికి పెంచడానికి ఎట్లా మనము ఫోలిక్ యాసిడ్, జింకు మాత్రలేసి, ఇంజెక్షన్‌లేసి, బీటోలుడేసి పిల్లలు కంటా ఉంటారు. అట్లా సాయిల్‌లో కూడా డీఏపీ, యూరియాలు మందులేసి ఆ కూరగాయలు కూడా న్యూట్రిషన్ లేకుండా పోయింది. హ్మ్. దానికి కాంపెన్సేషన్‌గా ఇప్పుడేంటి ఆర్గానిక్ అనేది వర్డొచ్చింది. సో, ఆర్గానిక్‌గా గూడా చాలా కష్టమైన పని ఆర్గానిక్‌గా పండించాలంటే. ఎవరికి వాళ్ళు కొద్ది ఏరియాలో 10 టెంకాయ, 10 కొబ్బరి 10 మిర్చి, 10 టమాటా, 10 వంకాయ, ఒక 2 బొప్పాయి చెట్లు. ఆ! ఇవి పెట్టుకొని మీరు చేసుకోగలిగితే అది అన్నిటికంటే బెస్ట్. హ్మ్. అది చేసుకోలేకపోతే ఎవరైనా రైతు బాగా చేసేవాడికి సపోర్ట్ చేసి, హ్మ్. వాళ్ళకి కొంచెం డబ్బులిచ్చి, దేశీ విత్తనాలిచ్చి, వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండి, వాళ్ళ ఇంట్లో మీరు భోంచేసి, వాళ్ళు మీరు మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి, నాయనా మన కెమికల్స్ లేకుండా తినాలా, మన ఆరోగ్యానికి అది ఇంపార్టెంట్. న్యూట్రిషన్ ఇట్లుంటుంది. న్యూట్రిషన్ లేని ఫుడ్ తిని అందరికి రోగాలొస్తున్నాయి. మీరు కూడా మందులు
మీరు 5 ఎకరాలు ఏమైనా చేసుకోండి. మీకు మన కుటుంబానికి మనకు కావాల్సిన వాటికి మాత్రం మందులు కొట్టకుండా మన పంటలు పండించాలా అనే విధంగా వాళ్ళు చేసి ఫ్యామిలీ డాక్టర్ కాకుండా ఫ్యామిలీ ఫార్మర్ అనే ఉద్దేశంతో ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. రైస్ తినకూడదా? వైట్ రైస్, మిల్క్, రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, మైదా, కూల్ డ్రింకులు ఇవి ఆపేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. గోధుమ కూడా, వీటి కూడా. మిల్క్ కదా, మిల్క్ డైరెక్ట్ గా తాగేది మంచిది కాదు. అది చాలా మంది చెప్పినారు. మ్మ్. సో మిల్క్ లో ఉండే హార్మోన్స్, గ్రోత్ ప్రమోటర్స్ అన్ని దూడకు సరిపోయేటివి. ఇప్పుడు ఒక ఆవు దూడ పుట్టినాక 6 నెలల్లో 25 కిలోలు, 20 నుంచి 30 కిలోలు పెరుగుతుంది. మనిషి పెరిగేది 3 కిలోలే, 4 కిలోలే. సో ఈ 4 కిలోలకి కావాల్సిన న్యూట్రిషన్, గ్రోత్ హార్మోన్స్ అవన్నీ మనిషి తల్లిపాలలోనే ఉంటాయి. ఆవు పాలు డైరెక్ట్ గా తాగితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేది వదులుకొని చాలా ఇష్యూస్ వస్తాయని చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. మేము దేశీయ ఆవులు మాకు ఫ్రీ గ్రేజింగ్, మా ప్రకృతి వనంలో గ్రేజింగ్ చేసిన కూడా పాలు తాగేది వదిలేసాను. వదిలేసి పెరుగు తోడు పెట్టుకొని ఆ లాక్టోబాసిలస్ దాన్ని అంతా డైజెస్ట్ చేసి ఒక కన్వర్షన్ చేసినాక దాన్ని చిలికి మజ్జిగ, వెనది చేసిన మజ్జిగ సూపర్ ఫుడ్. అసలు వెజిటేరియన్స్ కి B12 వచ్చేదానికి రోజంతా 4 సార్లు మజ్జిగ తాగాలి. మీరు స్టీల్ బాటిల్లో నీళ్లు పెట్టుకోకపోయినా పర్వాలే, మజ్జిగ స్టీల్ బాటిల్లో పెట్టుకొని రోజంతా మజ్జిగ తాగండి. బాగా చిలికేసిన మజ్జిగ. వీలైతే ఫ్రెష్ గా ఉండే గేదె పాలైనా ఆవు పాలైనా ప్యాకెట్ పాలు అవాయిడ్ చేసి, అది B12 కి చాలా వర్క్ చేస్తుంది. మీరు మిగిలిపోయిన అన్నంలో, రాగి ముద్దలో నీళ్లు పోసి పెట్టేసి రేపు పొద్దున బాగా పిసికేసి దాన్ని మంచిగా అల్లము, మిర్చి, ఉప్పు వేసుకొని బాగా టేస్టీగా తాగండి. పుల్లటి మజ్జిగ కలుపుకొని, అది కూడా B12 ఇస్తుంది. ఫర్మెంటెడ్ ఫుడ్స్ గట్ హెల్త్ కూడా మంచిగా అవుతుంది. చాలా అన్ని అంటే సింపుల్ గానే హెల్త్ వస్తుంది. మనం ఇన్ని కన్ఫ్యూజన్లు, ఇన్ని యూట్యూబ్లు ఇంత అవసరం లే. ఇప్పుడు రాగి ముద్దలో రైస్ కలపాలా? అసలు ఏమి కలపకపోతే మంచిది. నీకు టేస్ట్ కోసం కావాలంటే రైస్ కంటే అరికెలు కలపచ్చు. రైస్ కూడా మీరు రాజముడి రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ అట్లా ఏదైనా కలుపుకొని తినండి. సో వైట్ రైస్ ఈస్ నాట్ గుడ్. సో దాంట్లో ఫైబర్ ఏమీ లేదు. రెండోది విపరీతంగా 50 బస్తాలు పండించే దానికి యూరియాలు, DAP పండిస్తారు. అది మంచిది కాదు. సో నార్మల్ గా రైతు ఏదో 20 బస్తాలు పండించే రైతు దేశీ బియ్యం ఉండేది కొనుక్కోండి. అది ఒక పూట రోజులో 3 పూటలు మీరు తినేట్టుకుంటే ఒక పూట రోజు తినే నష్టం లే. క్వాంటిటీ మీరు రైస్ ఎప్పుడు గమనించండి. వైట్ రైస్ అయితే ఇంత తినేస్తారు, టపటపటపాని పోతుంది. అదే జొన్న రొట్టె అనుకోండి, ఒకటి తింటానే చాలా అనిపిస్తుంది. దాంతో ఆకుకూర అన్ని గుగ్గిళ్ళు తింటే ఇంకా చాలా అనిపిస్తుంది. అందుకని నేను చెప్పేది వెరీ క్లియర్లీ, ఏ ఫుడ్ అయితే మీకు స్పీడ్ గా తినాలనిపిస్తుందో, స్పీడ్ గా తినాలనిపిస్తుంది, అది డేంజర్. మైదా స్పీడ్ గా తినాలనిపిస్తుంది, అది డేంజర్. వైట్ రైస్ డేంజర్. మీ జొన్న రొట్టె అనుకో, అబ్బా జొన్న రొట్టె అంటావు అంటే అది మంచిది అని అర్థం. జొన్న రొట్టె తినబుద్ధి కావట్లేదు సార్. నమలని కష్టం అని, నమిలేది కష్టం అనుకోని తినబుద్ధి కావడం. జొన్న రొట్టె స్మూతీ చేస్తే చేయొచ్చు. జొన్న పిండితో స్మూతీ, మైదాతో ఏదో చేస్తారు, ఎట్లా చేస్తారు తెలియదు, గోధుమలు వేస్తారు ఏంటో, గోధుమ పిండి స్మూతీలో పిల్లలకి ఇష్టమయ్యేట్టుగా దాని పేరు స్మూతీ అని పెట్టండి, కింగ్ వింగ్ అని పెట్టండి, టుంగ్ టుంగ్ అని పెట్టండి, ఏదో పేరు పెట్టండి దానికి. దాంట్లో మీరు జొన్న పిండి, రాగులు అవి వేసి దాంట్లో మీరు గ్రీన్ పీసు, ఆకుకూరలు, తేనె, ఇంకా కావాలంటే మంచి పాలతో చేసిన చీజు, పన్నీరు ఇట్లాంటివన్నీ వేసి అది పెట్టాడు. ఆ షేప్ లో ఉంటే వాడు తింటాడు. రొట్టె అంటే తినడు. ఏం చేయాలా? ఎందుకు అట్లాంటివి టీవీలో కనిపిస్తా ఉంటాయి. టీవీలో కనిపిస్తా ఉంటాయి. సినిమా యాక్టర్లు చెప్తా ఉంటారు, క్రికెట్ ప్లేయర్లు చెప్తా ఉంటారు తిని చెప్పి. పిల్లలకు కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుంచి రైట్, ఇప్పుడే చేయాల్సింది పాపం. ఎందుకంటే మనమన్నా చెత్త తిన్నా తట్టుకునే శక్తి ఉంటుంది, మజులు మాస్ ఉంది కాబట్టి. వాళ్ళకి ఫ్రెష్ గా వచ్చారు భూమి మీదకి, వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టే బాధ్యత పేరెంట్స్ ఉంది కదా. వాళ్ళు ఇష్టపడతా ఉంటారని చెప్పి చిప్స్లు, కుర్కురేలు ఇచ్చేసి అవి తినేసి వాడికి ఆకలి పోయి వాడు రైట్ ఫుడ్ తినకుండా వాడి హిమోగ్లోబిన్ తగ్గిపోయి కళ్ళద్దాలు వచ్చి, దానికి ఏమి కారణము? ఫస్ట్ మనం మదర్లే హెల్తీగా లేరు. మదర్ హెల్తీగా ఉంటే హెల్తీ బేబీ పుడతారండి. మదర్కి హిమోగ్లోబిన్ 6 ఉంటే ఆమె పెళ్లి చేసుకోకూడదు యాక్చువల్గా. అంతే కదా. 10 అయినాక 12 అయినాక వెయిట్ చేసి మంచిగా ఈ ఫుడ్లు మార్చి
మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ చాలా మందికి తక్కువ ఉంటుంది. మరి అందుకే కదా ఈ జనరేషన్ తో అద్దాలు ఉండి మా పిల్లలు హెల్త్ బాగాలేదని వస్తే మీకు హెల్త్ బాగాలా, మీ పిల్లలకి ఎట్లా బాగుంటది. మీరు హెల్తీగా ఉంటే 100% మీకు హెల్తీ బేబీస్ పుడతారు. మీరు ఆ బేబీ హెల్తీగా పుడితే వాడికి స్పెట్స్ రాకుండా ఉంటాయి, వాడికి జలుబు రాదు. మీరు రాగి తినే జలుబు రాలేదంటే పిల్లలు కూడా రాగులు పెట్టండి అంటే అన్నప్రాసం చేస్తారు. రాగి ప్రాసం చేస్తే ఏమి, కర్ణాటక మొత్తం రాగులు తింటే, ఇంకా కర్నూలు మొత్తం జొన్నలు తింటే, ఆ జొన్న కట్క ఆ జొన్న రవ్వతో ఉప్మా సూపర్ ఉంటుంది. అసలు మీకు చెప్తే గానీ అది గోధుమలు తెలీదు. వేడిగా మంచిగా పెట్టుకొని మంచిగా బాగా ఆవు పాలతో చేసిన పెరుగు మీద మేగడ వేసుకొని అంత నిమ్మకాయ ఊరగాయ వేసుకొని అల్లం పచ్చడి వేసుకొని బాగా తినొచ్చు కదా. ఎంత టేస్టీగా ఉంటాయి ఫుడ్స్ అవి.